టీనాప్ సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెకింగ్ నందు సుమారు 30 లక్షల విలువ గల 110 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. సందర్భంగా జిల్లా పోలీసులు కార్యాలయం సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ మాట్లాడుతూ, నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు 2025 నాడు తెల్లవారుజామున జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఆదేశానుసారం జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్, రూరల్ ఎస్ఐ ప్రసాదరావు, చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి మరియు సబ్ డివిజన్ సిబ్బందితో కలిసి జహీరాబాద్ శివారులో గల పాత ఆర్టీఓ చెక్పోస్ట్ సమీపంలో NH65 బైపాస్ రోడ్డుపై మెగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఉదయం సుమారు 7:15 సమయంలో హైదరాబాద్ నుండి ముంబై వైపు వెళ్తున్న కారు నెంబరు గల దానిని ఆపడానికి ప్రయత్నించగా అటు కారు డ్రైవర్ తన కారును ఆపకుండా పారిపోతూ కొద్ది దూరం వెళ్లి కారును వదిలి అందులో 3 వ్యక్తులు పారిపోగా 2 వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెకింగ్ జహీరాబాద్లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది. సో దీని ముందు ఆల్రెడీ ఒక ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో జహీరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న MH43X4796 అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న 4-5లో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్, దాంతోపాటు మహబూబ్ అండ్ రజాక్లు కూడా వాళ్ళు పారిపోయారు. ఇద్దరిని పట్టుకున్నాము, అక్బర్ అండ్ సల్మాన్. సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ 110 kgs గాంజా దొరికింది. అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో, స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై పోవడానికి, ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా ఇందులో 27 ప్యాకెట్లు సుమారు 4 kgలు ఒకటి ఉంది. జహీరాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఏదైతే జహీరాబాద్ మనకు ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరికట్టడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. మన యాంటీ నార్కోటిక్స్ సెల్ సంగారెడ్డి నెంబర్ 8712656777కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జహీరాబాద్ డిఎస్పీ గారు, టీనాప్ డిఎస్పీ గారు అండ్ జహీరాబాద్ సిఐ అండ్ జహీరాబాద్ ఎస్ఐ అండ్ జహీరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.